వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తానికి హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపైన దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతానికి GOMS 9ని రద్దు చేసింది. 9 పైన కోర్టు స్టే విధించింది. ఎట్ ది సేమ్ టైం స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా కోర్టు స్టే విధించినట్లయింది. ఈ పూర్తి వివరాన్ని మనతో చర్చించడానికి హైకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరణ్ గారు మనకు లైవ్లో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ కోర్టు క్లియర్గా ఏం చెప్పింది? సార్ కోర్టు ఏం చెప్పింది, ఏం జరగబోతోంది? కోర్టు ఏం చెప్పిందంటే ఈ రోజు నిన్న మొత్తం పిటిషనర్ తరఫు నుంచి న్యాయవాదులు ఏదైతే ఉందో వాళ్ళ వాదనలు పూర్తి చేసుకున్నారు. దాని తర్వాత ఈ రోజు ఏదైతే ఉందో ప్రభుత్వం తరఫు నుంచి న్యాయవాదులు వాళ్ళ వాదనలు పూర్తి చేస్తున్నారు. హైకోర్టు ఏమైందంటే ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది కౌంటర్లు దాఖలు చేయడానికి. దాని తర్వాత 2 వారాలు ఏదైతే పిటిషనర్స్ కి సమయం ఇచ్చింది రిప్లై దాఖలు చేయడానికి. మధ్యంతర ఉత్తర్వులు ఏం చేసిందంటే GOMS నంబర్ 9 స్టే చేయడం జరిగింది. GOMS 9లో ఏముంది? రిజర్వేషన్ల సీలింగ్ 50% దాటిపోతుందా GOMS 9 చూస్తే? ఎస్ 50% దాటిపోతుంది. ఎందుకంటే మన బీసీలకి 42% ఇస్తున్నారు, SC STలు అన్ని కలుపుకొని దాదాపు 67% అవుతుంది. కాబట్టి 50% సీలింగ్ దాటుతుంది. కాబట్టి దీన్ని స్టే చేయడం జరిగింది. కోర్టు ముందు ప్రభుత్వ న్యాయవాదులు ఏం వాదించారు? వాళ్ళ వాదన ఏంటి సార్? ప్రభుత్వ వాదన ఏంటి? ప్రధానంగా ప్రభుత్వం వాదన ఏదైతే ఉందో ఇదైతే 50% 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు కల్పించామో దీన్ని ఏదైతే ఒక సర్వే ప్రకారం కల్పించామో ఇంటింటికి వెళ్ళారు, సర్వే జరిపించినారు. సర్వే జరిపించిన తర్వాత సర్వే యొక్క ఎగ్జిక్యూటివ్ సమరీ ఏదైతే ఉందో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు అని చెప్పేసి ఒక సర్వే జరిపించినాం. అందులో స్పష్టంగా తేలింది ఏంటంటే బీసీల సంఖ్య ఏదైతే దాదాపు 57% ఉంది ఈ రాష్ట్రంలో. ఏదైతే ఓసీల సంఖ్య ఏదైతే ఉందో కేవలము 15% ఉంది. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం సబబు అని చెప్పేసి వాళ్ళ యొక్క వాదన. సార్ ఇప్పుడు కోర్టు ఇచ్చిన స్టే ప్రకారం GOMS 9 పైన ఇచ్చిన స్టే ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు ఆల్రెడీ షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ 2 ఎన్నికలు ప్రస్తుతానికి స్టే ఉన్నట్టుగా ఎన్నికలు కూడా ఆగిపోయినట్టు అనుకోవచ్చా? ఎన్నికలు ఆగిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రిట్ పిటిషన్ ఫైల్ అయిందో అప్పటికి ఈ నోటిఫికేషన్ రాలేదు. 27 సెప్టెంబర్ నాడు ఈ రిట్ పిటిషన్ ఫైల్ చేసినారు. అప్పుడు కేవలం జియో వచ్చింది, అప్పటికి నోటిఫికేషన్ రాలేదు. 8 నాడు నిన్నటికి వాయిదా వేసినారు. నాకు తెలిసి నిన్నెప్పుడు గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పినారు. దాని తర్వాత ఈ రోజు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. రిట్ పిటిషన్ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు ఇచ్చినారు కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా ఆటోమేటిక్గా స్టే అయినట్టే. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళ యొక్క వాదనలో భాగంగా ఏం చెప్పినారంటే ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత హైకోర్టులో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ కూడా హైకోర్టుకి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా హైకోర్టు కన్విన్స్ కాలేదు. కేవలం 2 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. 2 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏదైతే కృష్ణమూర్తి జడ్జ్మెంట్ ఉంది, దాని తర్వాత గౌలీ జడ్జ్మెంట్ ఉంది. ఒకళ్ళేమో 5 న్యాయమూర్తుల ధర్మాసనం, ఇంకోటి 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఉంది. అందులో స్పష్టంగా ఏం చెప్పినారంటే ఎట్టి పరిస్థితులలో లోకల్ బాడీస్లో SC ST OBCలకు 50% ఏదైతే అధిగమించొద్దని చెప్పేసి ఆ రూలింగ్ ఉంది. కాబట్టి ఆ రూలింగ్ని ఆ జడ్జ్మెంట్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు స్టే విధించడం జరిగింది. సార్ 4 వారాల తర్వాత ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం ఉందా ఇప్పుడు వచ్చిన ఉత్తర్వులని? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో దట్ ఈస్ అ కాల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్. ఐ కెనాట్ స్పీక్ ఫర్ ద గవర్నమెంట్. కాకపోతే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కాబట్టి దీన్ని వాళ్ళు ఇమీడియట్గా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా, లేదంటారా 4 వారాల తర్వాత దీనికి కౌంటర్ ఫైల్ చేసి ఇది మొత్తం కేసు తేలిన తర్వాత ఎన్నికలు పెడతారా, లేదంటారా, లేకపోతే ఏంటంటే ఆ యొక్క GOMS 9 ఏదైతే స్టే అయింది కాబట్టి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పాత రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలకు వెళ్తారా, ఇది వేచి చూడాలి. ఇది కావాలి సార్. ఒకవేళ ఈ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఆల్రెడీ జీవో ఇచ్చింది, జీవో పైన స్టే వచ్చింది. సో ఈ రిజర్వేషన్లని మళ్ళీ తేల్చాలంటే కోర్టు మళ్ళీ సర్వే కానీ ఇంకేదైనా ఆధారాలు అడిగే అవకాశం ఉందా? మళ్ళీ సర్వే లేదు సర్వే చేయించడం ఏదైతే ఉందో కోర్టు పరిధిలో లేదండి, అది ప్రభుత్వ పరిధిలో ఉంది. ప్రభుత్వం ఆల్రెడీ సర్వే చేసింది, ఒక 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేసింది. ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆ సర్వేలో ఫలానా బీసీలు ఇంత శాతం ఉన్నారు అని చెప్పడం జరిగింది. కోర్టు పరిధిలో సర్వే చేయించడం లేదండి. కేవలం కోర్టు ఏది పరిగణలోకి తీసుకుంది అంటే 3 టెస్ట్ ఫార్ములా ఉందండి. 3 టెస్ట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏమంటదంటే మీరు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఎవరికన్నా బీసీలకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ కల్పించాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మీరు ఒక సర్వే చేయించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించింది. రెండో ఏముంటుందంటే ఒక 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేయించాలని చెప్పింది. మన రాష్ట్ర ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ కూడా అపాయింట్ చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏమైందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతైనా కూడా 50% రిజర్వేషన్ SC ST OBCలకి
అధిగమించొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇందులో గావ్లీ జడ్జ్మెంట్లు అలానే కృష్ణమూర్తి జడ్జ్మెంట్లు. సుప్రీంకోర్టు ఏమంటదంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ప్రత్యేక కారణాలు ఏదైనా ఉన్నట్టయితే ఎస్టీల రిజర్వేషన్లు పెంచొచ్చు కానీ ఓబీసీల రిజర్వేషన్లు పెంచడానికి లేదని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుకోండి, సుప్రీంకోర్టు చేసిన చట్టం హైకోర్టు ఎట్టి పరిస్థితులలో కూడా ఫాలో కావాలి కాబట్టి, అది రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆ జడ్జ్మెంట్స్ పరిగణలోకి తీసుకొని ఈ రోజు స్టే విధించడం జరిగింది. సార్, GOMS 9 అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ GOMS 9 తర్వాత తెలంగాణలో రిజర్వేషన్ బార్డర్ ఎంత దాటింది సార్? ఇప్పుడు 42% ఏదైతే ఉందో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు కలిపి 25% ఉంది. దాదాపు 67% అయిందంటే 17% దాటింది. 17%. ఈ 17% వల్ల ఇప్పుడు ఈ సమస్య వచ్చింది అనుకోవచ్చా మనం కంప్లీట్గా? అంతే కదా? ఏంటండి? ఈ 17% అధికం ఉండడం పైన ఈ సమస్య వచ్చింది అనుకోవచ్చా? దీనిపైన ఏమైనా ఆలోచన ఉందా మళ్ళీ? లేదు. సుప్రీంకోర్టు ఏమంది, 50% కంటే ఎక్కువ ఉండదు. 15 ప్లస్ 67 అంటే ప్లస్ 17% అయిపోయింది కాబట్టి ఇదే సమస్య వచ్చింది. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. మొత్తానికి ఇది హైకోర్టు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పింది. పిటిషనర్ల తరఫున పిటిషనర్ల వాదనతో ప్రస్తుతానికి ఏకీభవించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైతే 50% సీలింగ్ ఉందో రిజర్వేషన్ల పైన, రాజ్యాంగం ప్రకారం 50% సీలింగ్ ఉందో ఆ సీలింగ్ని దాటింది రిజర్వేషన్ల ప్రక్రియ. 42% బీసీలకి కల్పించడం వల్ల, జీవో నెంబర్ 9 ద్వారా 42% బీసీలకి రిజర్వేషన్ కల్పించడం వల్ల అప్పటికే ఉన్న ఎస్సీ ఎస్టీలకి 25%, మొత్తం 67%కి 67%కి వెళ్ళటం వల్ల ప్రస్తుతానికి సమస్య పీఠముడిగా మారిందని చెప్పాలి. 4 వారాల్లో ప్రభుత్వం ఎటువంటి కౌంటర్ దాఖలు చేయబోతుంది? అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి, GOMS 9 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసింది కాబట్టి ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటిపైన ప్రభుత్వం ఏం చెప్తుందనేది వేచి చూడాలి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.